శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. కుబేర కుంకుమ అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటాం. దీన్ని ధరించినంతనే మనకు సకల కోరికలు తీరుతాయని అనుకుంటూ ఉంటారు. అయితే కుబేర కుంకుమ ప్రతినిత్యం ధరిస్తే కనుక మనం ధనవంతులు అవుతామా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురువుగారు నమస్కారం అండి. సూర్యోస్మి గురూజీ, జనరల్గా మనం కుంకుమ ధరించాలి అని చెప్తూ ఉంటారు. అది లక్ష్మీ కారకము. సో ధరించినంతనే మనకు తేజస్సు ఉంటుంది, మనకు అన్ని రకాల దోషాలు రాకుండా ఉంటాయి. ఇక అంతేకాదు సౌభాగ్యం అనేది ఉంటుంది, లక్ష్మి అనుగ్రహం ఉంటుందని చెప్తారు. అయితే దానిలోనే కుబేర కుంకుమ గురించి చెప్తూ ఉంటారు. ఏంటి గురూజీ, కుబేర కుంకుమ ధరించినంతనే ధనవంతులు అవుతామా? కుబేర కుంకుమ ధనవంతులు. అసలు కుబేర కుంకుమ గురించి ఏమైనా మీకు అవగాహన ఉందా? తెలుసా? కుబేరుడు అంటే ఐడియా ఉందా? లక్ష్మికి అంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి ఆయన, లక్ష్మీ సంపదకు ఆయన ఒక అధిపతి. వెంకటేశ్వర స్వామికి డబ్బులు ఇచ్చిన ఆయన అదే కుబేరుడు. వెంకటేశ్వర స్వామికి అంటే వెంకటేశ్వర స్వామికే కలియుగ దైవానికి అప్పిచ్చినటువంటి వ్యక్తి ఆయన కుబేరుడు. అంటే ఆయనకి పరమేశ్వరుడు లక్ష్మీదేవికి ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఆయన మనకి ఉత్తర స్థానాన్ని, ఈశాన్యానికి వాయువ్యానికి మధ్యలో ఉండే ఉత్తర స్థానానికి అధిపతి కుబేర స్థానము అంటారు. ఉత్తరం అంతా కూడా బుధుడికి సంబంధించినటువంటి ఉత్తర స్థానం బుధుడికి సంబంధించింది. బుధుడు అనగానే మనకి ఆకుపచ్చ రంగు, విష్ణుమూర్తి తత్వం. అందుకని మీకు కుబేర కుంకుమ కూడా ఆకుపచ్చగా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇది మనది కాదు, ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణ మన సాంప్రదాయంలో లేదు. ఇది తమిళనాడు సాంప్రదాయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి కుంకుమ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి ఉంటారు. మీరు మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా గ్రీన్ కలర్ వస్త్రాలు ధరించి ఉంటారు. మరి ఒరిజినల్గా ఆయన ఎరుపుకి కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. దక్షిణానికి అధిపతి కుజుడు అధిపతి. కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అదేంటి, కుజుడేమో ఎరుపు వస్త్రాలు ధరించుంటాడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆకుపచ్చని ఎందుకు ధరించుంటాడు? కుబేరుడు కుబేరుడు ఆకుపచ్చ రంగు, కానీ సుబ్రహ్మణ్యుడు కూడా ఆకుపచ్చ వస్త్రాలే ధరించుంటారు. మనకు అవి చూపిస్తుంటారు. మీరు ఎక్కడ పళనిలో వాటిల్లో చూస్తే ఆయనకి ఎక్కువ ఆకుపచ్చ రంగు వాడతాడు. కానీ ఆయన మరి క్షత్రియ కారకుడు, యుద్ధాలు చేస్తాడు, కోపం, ఎరుపు రంగు వాటిలన్నిటికీ ఆధిపత్యం. కానీ ఆయన ధరించేదంతా ఆకుపచ్చ రంగు. అంటే అక్కడ దాని అర్థం ఏంటి? ఆయన దక్షిణంలో ఉండి ఉత్తరాన్ని చూస్తూ ఉంటారు. ఉత్తరానికి అధిపతి కుబేరుడు, అలాగే గణపతి. ఆయన దక్షిణంలో ఉండి ఉత్తరాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఈయన ఉత్తరంలో ఉండి దక్షిణాన్ని వీక్షిస్తూ ఉంటారు. అందుకని ఈయనున్న స్థానం ఏంటి? ఉత్తరంలో ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకని అన్నగారి యొక్క వస్త్రధారణని, ఆకుపచ్చ రంగుని ఆయన ధరించి తన స్థానాన్ని ఎరుపు రంగుతో చూసుకుంటున్నాడు. ఆయన ఆకుపచ్చ రంగులో ఉండవలసినటువంటి గణపతి తమ్ముడు యొక్క స్థానంలో అంటే దక్షిణంలో ఉండి ఉత్తరాన్ని చూసుకుంటూ ఉంటారు. ఆయనకి అక్కడ ఎరుపు అంటే మూలాధారానికి సంకేతం గణపతి. గుంజిళ్ళు తీస్తే సంపద పెరుగుతుంది. ఆయన ఎరుపు. ఇది ఇక్కడ కేవలం ఒక కుబేర కుంకుమే కాదు, రెండూ కూడా చాలా అవసరం. పంచస్థానాల్లో స్త్రీ తిలకధారణ చెయ్యాలి. 5 స్థానాల్లో స్త్రీ పంచమ స్థానాల్లో చెయ్యాలి. ఒకటి పాపిడి బొట్టులో, ఒకటి నుదుటున, 2 కంఠం దగ్గర, విశుద్ధి ఈ కంఠం కింద ఇంకొక కంఠం ఉంటుంది, సొట్టలా ఉంటుంది ఇక్కడ, ఇంకొకటి హృదయం దగ్గర. ఈ కుబేర కుంకుమ అనేది హృదయం దగ్గర ధరించాలి. ఓకే. అంటే బయటికి కనపడకూడదు. కనపడకూడదు. ఇది హృదయానికి అంటే హృదయం అంటే విష్ణుమూర్తి తత్వం. విష్ణుమూర్తికి రంగు ఏంటి? ఎక్కువ ఆయన ఆకుపచ్చ రంగు ధరించే ఉంటారు. అంటే ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, మీకు ఐడియా ఉందా? ఇది నీలం రంగులో ఉంటుంది. ఆజ్ఞాచక్ర, ఇక్కడ ఫాలచక్రం అని ఉంటుంది, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, ఇక్కడ విశుద్ధి, చిన్న విశుద్ధి, 2 విశుద్ధి చక్రాలు ఉంటాయి. ఇక్కడ హృదయ చక్రం ఉంటుంది. హృదయ చక్రం కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. ఇది విష్ణుమూర్తి తత్వం. ఎప్పుడైతే మనం ఆ తత్వం కలిగినటువంటి చక్రాన్ని ఆ రంగుతో యాక్టివ్ చేసుకుంటే మనలో ప్రేమ, దయ ఇవన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే ప్రేమ, దయ ఇవి పెరిగినాయో విష్ణుమూర్తి మీ హృదయంలో నిలవై ఉంటాడు. విష్ణుమూర్తి మీ హృదయంలో నిలవై ఉన్నప్పుడు విష్ణుమూర్తి దగ్గర ఉండే ఆవిడెవరు? లక్ష్మీదేవి.
ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంది హృదయంలో. మీరు లక్ష్మి కావాలని కుబేర కుంకుమ ధరించారు. కుంకుమ ధరించడం ద్వారా హృదయం యాక్టివ్ అయింది. అంటే మీకు ఏం కావాలి? ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేవి మీలో ఉంటే, విష్ణుమూర్తి తత్వం మీలో ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మీతోనే ఉంటుంది. మీరు లక్ష్మి కావాలని అరుస్తూ ఉంటే అరవడాలు, చికాకులు ఉండదు. లక్ష్మి కూడా చెప్తూ రావచ్చు, వస్తుంది. మీరు లక్ష్మి కావాలని పరిగెడుతున్నారు, లక్ష్మి వస్తుంది, వెళ్ళిపోతుంది. ఆవిడ చంచల స్వభావం. అదే మీరు లక్ష్మి కాదు, విష్ణుమూర్తిని తీసుకొచ్చి మీ హృదయంలో కూర్చోబెడితే ఈవిడ వెళ్ళమన్న వెళ్ళదు. అంటే మీకు కావాల్సింది ఎప్పుడు మొహం మీద చిరునవ్వు, ఎవరితో మాట్లాడినా ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడడం. ఇవి మాట్లాడాలంటే ముందు మనం దానికి సంబంధించినటువంటి రంగుకు సంబంధించినటువంటి ద్రవ్యం ఇది కుంకుమ. అంటే మనం మర్చిపోకుండా ధరిస్తూ ఉంటాం కాబట్టి. అది ఆడవాళ్ళు అయితే 5 స్థానాల్లో, పంచస్థానాల్లో ధరించాలి. మగవాళ్ళు అయితే 3 స్థానాల్లో ధరించాలి. కుబేర కుంకుమ, కుబేర కుంకుమ అంటే ఏ కుంకుమ అయినా సరే కంపల్సరీ అందరూ అన్ని రోజుల్లో కుబేర కుంకుమ పక్కన పెడదాం. స్త్రీ కంపల్సరీ పాపిట, నుదుటు, విశుద్ధి, చిన్న విశుద్ధి, హృదయం దగ్గర పంచస్థానాల్లోనూ తిలకధారణ జరగాలి. అది ఏదైనా కానీ కుంకుమ. అది మనకి ఈ కుంకుమ దొరుకుతుంది, దాన్ని వాడుకోవచ్చు. మగవాళ్ళు అయితే 3 స్థానాల్లో తిలకధారణ జరగాలి. ఇప్పుడు మీరు చూసారా, గమనించారా? విభూతి పుండ్రాలు 3 ఉంటాయి, మధ్యలో అవ్యంగము అంటారు దీన్ని. ఇది ఇక్కడ ఒరిజినల్ గా ఒకటే. నేను 2 అంటే శివకేశవులకి అభేదము అని చెప్పడానికి నేను ఇది ధరించాను. మధ్యలో ఉన్నటువంటి విభూతి పుండ్రాలు పరమేశ్వర సంకేతం, మధ్యలో ఉన్నటువంటి తిలకం విష్ణువు. వాళ్ళిద్దరికి ఇద్దరు ఒకటే, ఇద్దరు నాలో ఉన్నారు అని చెప్పడానికి. ఇంకొకటి కంపల్సరీ కంఠం దగ్గర ధరించాలి. ఎందుకంటే మనము మాట్లాడే మాట అవతల వాళ్ళకి మంచి చేసేదే ఉండాలి. ఆ శుద్ధిగా రావాలంటే మనం ఇక్కడ తిలకాన్ని ధరించాలి. ఖచ్చితంగా గురూజీ. కుబేర కుంకుమ ధరించినంతని ధనవంతులు అవుతారా అంటే అది మన మనస్సుకు సంబంధించింది. మనం ఖచ్చితంగా మనము ప్రశాంతంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, కోపం ఇలాంటివి ఉండకూడదు, చిరాకు ఇలాంటివి ఉండకూడదు. ఎవరితో మాట్లాడినా సాత్వికంగా ఉండాలి, ప్రేమానుభావాలు కలిగి ఉంటేనే అప్పుడు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతే తప్పితే కుంకుమ ధరించినంత మాత్రాన మాత్రం రాదు. కుంకుమ ధరించడం వల్ల మీ మానసిక స్థితిలో మెరుగుదల వచ్చి ఆ ప్రేమ ఆప్యాయత మీలో పెరిగి, అంటే ఒకసారి లేకపోయినా మీరు దాన్ని అన్వయించుకోవాలి. కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది? నేను తిట్టడం వల్ల నాకు ఏంటి లాభం? ద్వేషించడం వల్ల ఏంటి లాభం? అంటే నేను నన్ను కోల్పోతున్నాను. నేను ఎవరిని తిడుతున్నాను అంటే నా ఎదురుగుండా ఉన్నటువంటి ఇంకొక నన్నే. నేను వేరు, ధనలక్ష్మి వేరు కాదు. నాలోనూ తనలోనూ ఉన్నది ఒకటే ఆత్మతత్వం. భౌతిక దేహాలు వేరు. తన స్త్రీతత్వంలో ఉన్నటువంటి ధనలక్ష్మి పేరుగా ఉంది, ఇక్కడ విక్రమాదిత్య పేరుతో ఉన్నటువంటి భౌతిక దేహాన్ని కలిగి ఉన్నాను, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. అందరిలోనూ అదే ఉంది. అందుకని అవసరం, సందర్భం, పొరపాటు చేసావు అమ్మా, నువ్వు చేసేది పొరపాటు, సరిదిద్దుకు. లేదు, కోపాన్ని నటించాలి తప్ప కోపాన్ని తీసుకోవడం వల్ల నీకు ఎలాంటి నష్టమో లేదు. నష్టం నాకే, నన్ను కోల్పోతున్నాను నేను. అందుకని నాతో పాటు లక్ష్మి పోతుంది. లక్ష్మి పోయిందంటే చాలా సమస్యలు వచ్చేస్తాయి. ముందు విష్ణుమూర్తి పోతాడు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంట్లో కూడా గొడవలు పడకూడదు అని చెప్తుంటారు. ఇదే అనుకుంటా గురించి. ఖచ్చితంగా అండి, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. అందరితో మంచుకుంటే పోయింది ఏముంది. చాలా చక్కటి ప్రేమించండి, ప్రేమ తిరిగి వస్తుంది తప్ప నష్టమే ఉంది. అవును, చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. ధన్యవాదాలండి. సూర్యోస్మం.